హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గగను భూమి తనను కాకుండా శరత్చంద్రను కలవాలి అని చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే పూర్ణి అయితే, ఏంటన్నయ్య, వాళ్ళకేం అన్యాయం చేశామని నడిచే దారిలో గాజు సీసాలు పగలగొట్టారు, ఇంత బాధని ఎలా తట్టుకున్నావన్నయ్య అని చెప్పేసి అలా పూర్ణి అడుగుతూ ఉంటే, భూమికి ఏమవుతుందో అన్న ఆలోచన తప్ప మనసుకి మరొక ఆలోచన తోచలేదు అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు. ఇక అప్పుడే శారద అయితే, మనందరం ఒక్కటే ఆలోచించాం, భూమి భూమి అని. భూమి తప్ప మన మనసులో మరో మాట లేదు. బతికింది అని తెలిసిన తర్వాతే కదా మన మనసు స్థిమితపడింది. ఆ అమ్మాయి లేకపోయింటే ఈరోజు మీ అన్నయ్య మన కళ్ళ ముందు ఉండేవాడే కాదు. మీ అన్నయ్య లేకపోతే మనం ఏమైపోయే వాళ్ళమో అని చెప్పి శారద ఎమోషనల్ అవుతూ ఉంటే, ఇక అప్పుడే పూర్ణి అయితే, మంచికి మంచివారే తోడు అన్నట్టు ఈరోజు అన్నయ్య తీర్చుకున్న ముక్కే భూమిని బ్రతికిస్తుంది అని అనిపిస్తుందమ్మా అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో శారద అయితే, నిజమే పూర్ణి, ఆ క్షణంలో దైవాన్ని నమ్మాలి అని మీ అన్నయ్య నుదుటి మీద ఆ బ్రహ్మ రాసి పెట్టినట్టున్నాడు. కాబట్టి ముక్కు మీ అన్నయ్య తీర్చాడు. అందుకే పెద్దలు అంటారు కదా, దేనికైనా టైం రావాలని అని చెప్పి శారద అలా పాదాలకున్న రక్తం అంతా క్లీన్ చేస్తూ ఉంటే, ఇక అప్పుడే గగన్ అయితే, అమ్మ ఇప్పుడు బాగానే ఉందిలే, బ్యాండేజ్ వద్దు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మా అని చెప్పేసి అలా గగన్ చెప్పగానే ఇక పూర్ణి శారద ఇద్దరు అలా వెళ్ళిపోతూ, ఇక శారద మళ్ళీ గగన్ దగ్గరికి వచ్చి, గగన్, ఈరోజు నిన్ను చూస్తూ ఉంటే నాకు గర్వంగా ఉందిరా అని చెప్పేసి శారద అంటుంది. ఇక గగన్ ఏమో, ఎందుకమ్మా, దేవుణ్ణి నమ్మాననా అని చెప్పి అలా గగన్ అంటూ ఉంటే, కాతరా, దేవుడు ఉన్నాడు అనే నా నమ్మకాన్ని నిలబెట్టావు, అందుకు సాక్ష్యంగా భూమి బతికింది. ఆ దైవం మీద పెట్టుకున్న నమ్మకం కంటే నువ్వు పెట్టుకున్న నమ్మకమే ఈరోజు భూమిని బతికించింది అని నేను నమ్ముతున్నాను. అందుకు నాకు గర్వంగా ఉందిరా అని చెప్పేసి ఇక శారద పూర్ణి ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాతేమో ఇక గగన్ అయితే, నిన్ను నమ్మితే అమ్మ ఇంత హ్యాపీగా ఉంటుంది అని నాకు తెలియదు స్వామి. బాల్యం పెట్టిన బాధ నీ మీద నమ్మకాన్ని పోగొట్టింది. భూమి ఏమైపోతుందో అనే నరకయాతన నుంచి వచ్చిన బాధ మళ్ళీ నీ మీద నమ్మకాన్ని తీసుకొచ్చింది. భూమిని బ్రతికించావు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి ఇక గగను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఉదయాన్నే అపూర్వ కంగారు పడిపోతూ ఉంటే, టెన్షన్ పడక అపూర్వ, ఖచ్చితంగా ఆ భూమి చచ్చిపోతుంది అని మీ ఆయన చెప్పాక ఇంకా ఎందుకు టెన్షన్ పడ్డాం అని చెప్పేసి అలా గోరింటాకు సుజాత చెప్పగానే, ఏమో పిన్ని, దాని శవం చూసేదాకా నాకు ఈ టెన్షన్ తగ్గేలా లేదు. దానికి తోడు ఆ గగన్ గాడు ఎంత పట్టుదలగా మొక్కు తీర్చుకున్నాడు పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఓ అందుక టెన్షన్ పడుతున్నావు, నువ్వు లాజిక్ మర్చిపోతున్నావు అమ్మాయి. ముందు గుడికెళ్ళిందెవరు? ముందు మనమే కదా. ఆ భూమి చావాలనే కదా మనం ముక్కు తీర్చుకున్నాము. అలాంటప్పుడు ఆ దేవుడు ముందు మన కోరికే తీరుస్తాడు. వాడు ఆ తర్వాతే కదా భూమి బతకాలి అని చెప్పేసి ముక్కు తీర్చుకుంది. అందుకని ముందు దేవుడు మన కోరికనే తీరుస్తాడు. అందుకే ఖచ్చితంగా భూమి చచ్చిపోతుంది అని నాకు అనిపిస్తుంది. నువ్వేం టెన్షన్ పడకమ్మాయి అని చెప్పేసి అలా గోరింటాకు సుజాత చెప్తుంటే, ఇక అప్పుడే శరత్చంద్ర ఇంటికి రావడం చూసి ఇక గోరింటాకు సుజాత అయితే, అమ్మాయి మీ ఆయన వస్తున్నాడు అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో అపూర్వ అయితే, ఇప్పుడు భూమికి ఎలా ఉంది బావా అని చెప్పేసి అలా అడగగానే ఇక శరత్చంద్ర అయితే, భగవంతుడి దయ వల్ల గండం గట్టెక్కింది అపూర్వ, మన భూమి క్షేమంగా ఉంది అని చెప్పేసి అలా సంతోషంగా చెప్తూ ఉంటే, ఇక అపూర్వ అయితే, నిజమా బావా అని చెప్పి సంతోషపడుతున్నట్టు నాటకం ఆడుతూ ఉంటుంది. ఇక గోరింటాకు సుజాత అయితే, నువ్వు చేసిన పూజలు ఊరికే పోతాయా అమ్మాయి? అవును అల్లుడు గారు, భూమికి బాగు కావాలి అని చెప్పేసి నిన్నంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుడికి వెళ్ళి ప్రత్యేకమైన పూజలు చేయించి 101 కొబ్బరికాయలు కూడా కొట్టింది అని సుజాత అలా చెప్పగానే, థ్యాంక్ యూ అపూర్వ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి శరత్చంద్ర చెప్తూ ఉంటే, అయ్యో థ్యాంక్స్ ఎందుకు బావా, భూమి అంటే మీకు ఇష్టం, మీకు ఇష్టమైంది ఏదైనా నేను ప్రాణంగా భావిస్తాను. భూమి కోసం నేను ఆ మాత్రం చెయ్యలేనా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, ఇక శరత్చంద్ర అయితే, నిజం చెప్పాలి అంటే వాడి చావును అడ్డుకున్నందుకు మొదట భూమి మీద నాకు కోపం వచ్చింది. కానీ తనేం చెప్పిందో తెలుసా? సమాజంలో నన్ను నేరస్తుడిగా నిలబెట్టడం ఇష్టం లేక తను చచ్చిపోవడానికి సిద్ధపడిందంట అపూర్వ అని శరత్చంద్ర చెప్పగానే, అవునా, నిజంగా భూమి ఎంత మంచిది బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. అవును, భూమి నాకు దేవుడిచ్చిన కూతురు అపూర్వ, నిజంగా తనని కన్నవాళ్ళు ఎంతో అదృష్టవంతులు అని శరత్చంద్ర అంటూ ఉంటే, అవును బావ, తన కన్నవాళ్ళు ఎవరో తలుచుకుంటూ ఉంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని అనిపిస్తుంది.
అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్ చంద్ర అయితే, సరే అపూర్వ, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈలోపు భూమికి కొన్ని బట్టలు సర్దుంచు, మనం హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి శరత్ చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో అపూర్వ, లాజిక్ అన్నావు, చస్తుంది అన్నావు, ఇప్పుడు చూడు ఏమైందో అని చెప్పేసి అలా సుజాత మీద కోపడుతూ ఉంటే, అదే నాకు కూడా అర్థం కావడం లేదు అమ్మాయి అని చెప్పి సుజాత అలా ఆలోచిస్తూ ఇక, అమ్మాయి నాకిప్పుడు అర్థమైంది, నువ్వు 100 కొబ్బరికాయలు అమ్మవారికి కొట్టావు, కానీ 101 కొబ్బరికాయ ఆ శారదకి కొట్టావు. అందుకే అమ్మవారు నీ కోరికని క్యాన్సిల్ చేసేసి వాళ్ళ కోరికని యాక్సెప్ట్ చేసింది. ఏది ఏమైనా ఆ భూమి మామూలుది కాదు అని అనిపిస్తుంది. అదృష్టం శని పట్టినట్టు పట్టేసింది, అందుకే చచ్చి బతికింది. ఇలా అదృష్టం కంటిన్యూ అయ్యిందనుకో, ఏదో ఒక రోజు అల్లుడి గారికి సొంత కూతురు అని తెలిసిపోతుంది. అప్పుడు భూమిని నెత్తిన పెట్టుకున్న మీ ఆయన ఆకాశానికి ఎత్తేస్తాడు. అంతేనా? కూతురని తెలియడంతో పాటు వాళ్ళ అమ్మని నువ్వే చంపేశావని కూడా తెలిసిపోతుంది. నీకు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా సౌండ్స్ వినపడుతున్నాయా? ఆ సౌండ్స్ నీ పాడే ముందువే అపూర్వ, నిజం తెలిసాక నీకు అల్లుడు పాడే కట్టేస్తాడు అని చెప్పేసి సుజాత అలా చెప్తూ ఉంటే ఇక అపూర్వకైతే కోపం వచ్చి, పిన్ని కొంచెం సైలెంట్గా ఉండు అని కోప్పడుతూ ఉంటుంది. తర్వాతేమో ఇక గగను, శారదాపూర్ని అందరూ హాస్పిటల్కి వస్తారు. ఇక శారద అయితే, భూమిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కున్నానా, 2 జతలే పెట్టాను, అవసరమైతే ఇంకో 2 జతలు తీసుకురావచ్చు అని చెప్పేసి శారద అలా అంటూ ఉంటే, సరే అమ్మా అని చెప్పేసి అంటాడు. ఇక ఐసీయూ దగ్గరికి రాగానే ఇక గగన్ అయితే లోపలికి వెళ్లకుండా ఆలోచిస్తూ ఉంటే, అదేంటన్నయ్య ఇక్కడే ఉన్నావు పద అని చెప్పేసి అంటుంది పూర్ణి. లేదు నేను లోపలికి రాను, మీరు వెళ్ళండి అని చెప్పేసి గగన్ అనగానే, నీకోసమే తను ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది, అలాంటిది నువ్వు రానంటావేంటి అని చెప్పేసి పూర్ణి అంటే, నేను ఇక్కడే ఉంటాను, ప్లీజ్ మీరిద్దరు వెళ్ళి భూమిని చూడండి అని చెప్పేసి ఇక గగను, శారదా, పూర్ణి ఇద్దరిని కూడా లోపలికి పంపిస్తాడు. అలా వాళ్ళిద్దరూ లోపలికి వచ్చేసరికి ఇక భూమి నిద్రపోతూ ఉండటం చూసి తనని డిస్టర్బ్ చేయకుండా అలా కూర్చుండిపోతారు శారదా, పూర్ణి ఇద్దరూ కూడా. కాసేపటి తర్వాత భూమి కళ్ళు తెరిచి, ఆంటీ ఎప్పుడు వచ్చారు అని చెప్పేసి భూమి అలా అడగగానే, ఇప్పుడే అమ్మ అని శారద చెప్పగానే, అబద్ధం ఆంటీ, చాలాసేపు అయింటుంది, నన్ను లేపచ్చు కదా అని చెప్పేసి భూమి అంటుంది. ఈ పరిస్థితుల్లో కూడా నిన్ను ఎందుకు లేపుతామమ్మా, మేమంటే నీకెందుకమ్మా ఇంత అభిమానం అని చెప్పేసి శారద అలా అడగగానే, రక్త సంబంధం అని చెప్పి భూమి అంటుంది. ఇక శారద వాళ్ళు అలా చూస్తూ ఉంటే, అదే ఆంటీ, రక్త సంబంధమే కావాల్సిన అవసరం లేదు కదా, ఇందాక డాక్టర్ లేదో ఇంజెక్షన్ ఇచ్చారు, మత్తుగా ఉంది, అందుకే స్పీడ్గా మాట్లాడలేకపోతున్నాను అని చెప్పి భూమి చెప్పగానే, పర్వాలేదమ్మా నువ్వు పడుకో, నేను నీతో మాట్లాడడానికే వచ్చాను, డిశ్చార్జ్ అయ్యే వరకు నేను ఇక్కడే ఉండి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి శారద చెప్పగానే ఇక భూమి అయితే, థ్యాంక్స్ ఆంటీ అంటుంది. ఆ మాట నేను చెప్పాలమ్మా, నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నా ఇంటిని నిలబెట్టావే, అందుకే థ్యాంక్స్ కంటే పెద్ద పదం నేను చెప్పాలి నీకు, అదేంటో తోచడం లేదు అని చెప్పి శారద అలా చెప్పగానే, ఈ మాట చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకండి ఆంటీ, మా ఇల్లు అని చెప్పి నన్ను వేరు చేయకండి ఆంటీ, మన ఇల్లు, అందులో నేను ఒకదాన్ని అని చెప్పేసి భూమి అలా చెప్పగానే, ఇల్లు ఒక్కటే అయినా కూడా ఎవరి లోకం వారిదే అని బతికే రోజులు ఇవి, అలాంటిది ఇల్లంతా ఒక్కటే అని ఎంత గొప్ప మాట చెప్పావమ్మా అని చెప్పి శారద అలా చెప్పగానే ఇక పూర్ణి అయితే, భూమి ఏమీ అనుకోను అంటే నేను నిన్ను ఒక మాట అడగనా అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో శారద తనని రెస్ట్ తీసుకొని అనగానే, పర్లేదు ఆంటీ అడగనివ్వండి, మీతో మాట్లాడుతూ ఉంటే నాకు హ్యాపీగా ఉంది, పూర్ణి నువ్వేం అడగాలనుకున్నావో అడుగు అని చెప్పేసి అలా భూమి చెప్పగానే, ఏం లేదు భూమి, ఎంత ఒకే ఇల్లు అనుకున్నా ఆ ఇంట్లో మనకి బాగా ఇష్టమైన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అలా మన ఇంట్లో ఎవరున్నారు అని చెప్పేసి పూర్ణి అలా అడగగానే ఇక భూమి అయితే, ఎక్కువ తక్కువ అని కాకుండా మీరందరూ నాకు ఇష్టమైన వాళ్ళే, ఆయనకి ఏమన్నా అయితే మీరేమైపోతారో అని భయపడిపోయాను ఆంటీ, అందుకే ఆ చావుని నేను తీసేసుకోవాలి అనుకున్నాను అని చెప్పి భూమి అలా మత్తుగా నిద్రపోతూ ఉంటే ఇక అప్పుడే పూర్ణి అయితే భూమి అని పిలుస్తూ ఉంటే, తనని రెస్ట్ తీసుకొనివ్వు, మెడిసిన్ ఇచ్చారు కదా అందుకే మత్తుగా ఉంటుంది అని చెప్పేసి ఇక శారదా, పూర్ణి ఇద్దరు కూడా బయటికి వస్తారు. అలా బయటికి రాగానే ఇక పూర్ణి అయితే, సరే అన్నయ్య, అమ్మ భూమి దగ్గర ఉంటుంది, మనం వెళ్దాం పదా అని చెప్పేసి అలా పూర్ణి చెప్పగానే ఇక గగన్ అయితే, బ్యాగ్ పెట్టేసేస్తాను అని చెప్పేసి అలా గగన్ భూమి దగ్గరికి వచ్చి తనను ప్రేమగా చూస్తూ తన తలపైన చెయ్యి పెట్టి అలా నిమురుతూ తన పక్కనే కూర్చొని తనని చూస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.